ఈనాటి సామ్రాజ్యవాద వ్యతిరేక శాంతి సభకు అధ్యక్షత వహిస్తున్న కోటేశ్వరరావు గారు, కాశీనాథ్ గారు, వేదిక మీద ఉన్న వామపక్ష పార్టీల నాయకులు, ఈరోజు కళాక్షేత్రం నుండి ఇక్కడ వరకు జరిగినటువంటి శాంతి ర్యాలీని జయప్రదం చేసినటువంటి సోదరులకు, సోదరీమణులకు, విజయవాడ పుర ప్రముఖులకు, పెద్దలకు అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ వేధిస్తున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి సమస్య మీద మనం ఈరోజు వామపక్ష పార్టీలు స్పందించి ఈ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. ఇది ఒక శాంతి సందేశం అందించడానికి, మానవాళి మీద అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడిని ఖండిస్తూ ఈరోజు ఈ శాంతి ర్యాలీ మనం నిర్వహించాం. ఎందుకు ఈ దాడి చేస్తూ ఉన్నారు? ప్రజల కోసమా, లేకపోతే ప్రపంచ శాంతి కోసమా? అమెరికా ఆధిపత్యం కోసం కండ కావరంతో చేస్తున్నటువంటి దాడి ఇది. ఈరోజు ప్రపంచం మీద తన పెత్తనాన్ని పునరుద్ధరించుకోవటానికి, తన ఆధిపత్యాన్ని కాపాడుకోవటానికి అమెరికా ఈరోజు అడ్డగోలుగా పశ్చిమాసియా, ఇరాను, ఇరాక్ అంతా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్న ఆయిల్ గనుల మీద ఆధిపత్యం కోసం, ఆయిల్ సంపద మీద ఆధిపత్యం కోసం ఈరోజు అమెరికా ఈ దాడికి పాల్పడతా ఉంది. ఇజ్రాయెల్ మనందరికీ తెలుసు, భారతదేశం గత 78 సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇజ్రాయెల్తో భారతదేశానికి అలాంటి సంబంధాలు లేవు. అదొక జాత్య అహంకారం దేశం, అదొక టెర్రరిస్ట్ దేశం, అదొక కిరాతక దేశం, మానవాళి యొక్క నాగరికతకే వ్యతిరేకమైనటువంటి దేశం. ఈరోజు పాలస్తీనా మీద విరుచుకుపడి మానవాళిని మారణకాండ సృష్టించినటువంటిది, వాళ్ళందరినీ కూడా హతమార్చినటువంటి దేశం అది. గాజాలో చూసాం, ఇన్ని వేల మందిని అక్కడ శ్మశాన వాటిగా మార్చేసి ఆ గాజా మొత్తాన్ని ఈరోజు ఒక రియల్ ఎస్టేట్ కింద, అటు నెతన్యాహు, ఇటు ట్రంప్ ఇద్దరు కలిసి ట్రంప్ అల్లుడికి ఆధిపత్యంలోని ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి ఈరోజు గాజాని ఒక స్థావరంగా మార్చేశారు. ఆ భూమి మీద, ఆ సొంత గడ్డ మీద, సొంత దేశంలో ప్రజలు వాళ్ళకు శరణార్థుల్లాగా గుడారాల్లో జీవిస్తున్నారంటే ఇంతకన్నా మానవాళికి సిగ్గుచేటు ఉందని చెప్పి అడుగుతా ఉన్నాను. అలాంటి పాలస్తీనాకి ఇప్పటిదాకా భారతదేశం అండగా ఉంది. వాళ్ళ రాయబార కార్యాలయం ఢిల్లీలో ఉంది. వాళ్ళ పోరాటానికి మన ప్రభుత్వం అండగా ఉంది. కానీ మోడీ వచ్చిన తర్వాత మరుక్షణం ఈ మొత్తం పాలస్తీనా అంతా కూడా మార్చేసి ఇజ్రాయెల్ కొమ్ము కాస్తూ ఇజ్రాయెల్తో వ్యూహాత్మక ఒప్పందం చేసుకొని ఈరోజు ఇజ్రాయెల్ నుంచి భారతదేశానికి ఆయుధాలు దిగుమతి చేసుకునేటువంటి దేశాల్లో నెంబర్ 1 దేశం ఈరోజు ఇజ్రాయెల్ నుంచి మన దేశానికి వస్తాం. అలాగే మన దేశం నుంచి మళ్ళీ ఇజ్రాయెల్కి ఆయుధాలు పోతున్నాయి. మనం తయారు చేసిన ఆయుధాలు ఇజ్రాయెల్కి, ఇజ్రాయెల్ తయారు చేసిన ఆయుధాలు ఇక్కడకు, ఇద్దరు ఆయుధాలు పరస్పరం మార్చుకొని ఈ మారణకాండ సాగిస్తా ఉన్నారు. ఈరోజు అమెరికా ఇరాన్ మీద దాడి చేస్తున్నది. ఇరాన్ పేరుతో ప్రపంచం మీద దాడి చేస్తూ ఉంది. ఎక్కడో ఉన్న ఇరాన్కి మనకి సంబంధం అనుకోవచ్చు, మనందరికీ తెలుసు. పక్కనే ఉన్న శ్రీలంకలో ఇక్కడ విశాఖపట్నం వచ్చింది ఒక నౌక, యుద్ధ నౌక, మన ఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చేవాళ్ళు. విశాఖపట్నంలో టూరిజం మొత్తం ప్రాంతాలన్నీ ఆహ్లాదకరంగా తిరిగి వెళ్ళిపోతూ శ్రీలంకలో అమెరికా సైన్యం వచ్చేదాన్ని, వాళ్ళ మిసైల్స్ వచ్చి దాన్ని ముంచేసాయి. అంటే ఇండియా పక్కనే శ్రీలంక బార్డర్లో మన దేశం నుంచి వెళ్తున్న ఒక మిత్ర వాహనం దాన్ని ముంచేశారంటే రేపు పొద్దున భారతదేశానికి భద్రత ఉందా అని ప్రశ్నిస్తున్నాం. దీన్ని కనీసం నోరెత్తి తప్పు అని ఖండించేటువంటి తమ్ము కూడా మోడీకి లేకుండా పోయిందంటే భారతీయులకి మనకి సిగ్గు చేయటనేటువంటి విషయం. ఈ పక్క ట్రంకోమలాలో ఉన్నది ఒక అమెరికా సైనిక స్థావరం, ఇంకొక వైపు హిందూ మహాసముద్రంలో డిగో గార్షియాలో ఉన్నది వాళ్ళ స్థావరం. ఇప్పుడు కొత్తగా బంగ్లాదేశ్ ఆనుకొని ఒక స్థావరం పెడుతున్నారు. ఎటు చూసిన భారతదేశం చుట్టూ అమెరికా యుద్ధ నౌకలతో ముంచి పారేస్తుంటే మనం వాళ్ళ మాట కాదంటే దేశం మీద ఏ క్షణమైనా కూడా మన మీద కూడా విశిక్షణ రహితంగా బాంబుల వర్షం కురిపించేటువంటి దుర్మార్గానికి అమెరికా పాల్పడదని మనం ఎలా చెప్పగలం? మోడీ చెప్పగలడా? ఆమె ఇవ్వగలడా అని చెప్పి అడుగుతా ఉన్నాను. అందుకని ఈ దురాక్రమణ దాడి ఈరోజు మానవాళి మీద, భారతదేశం మీద కూడా జరుగుతున్న దాడి. ఈ యుద్ధం యొక్క ఫలితం మనం చూస్తున్నాం. వేలాది మంది అరబ్ దేశాల్లో మన దేశ పౌరులు అక్కడ ఇరుక్కొని పోయారు. మన రాష్ట్రం, మన తెలుగు వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. గుండెల్లో చేయి పట్టుకొని బేతావహంతో ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని వాళ్ళు అక్కడ బతుకుతా ఉన్నారు. ఈ యుద్ధం ఫలితంగా ఈరోజు పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి 5 రాష్ట్రాల్లో, రాబోయే బెంగాల్, కేరళ ఇవన్నీ అప్పటిదాకా ఆగుతారు. ఎన్నికల అనంతరం ఉంటుంది భజన. అప్పుడు చూపిస్తారు మోడీ అసలు ప్రతాపం. ఈ యుద్ధం పేరుతోటి వేల కోట్ల రూపాయలు దండుకోవడం. గ్యాస్ రేట్లు ఆల్రెడీ పెంచేశారు. రేట్లు పెంచడం గవర్నమెంట్ అధికారికంగా పెంచితే ప్రైవేట్ వాళ్ళు ఏకంగా బ్లాక్కే పాల్పడుతున్నారు. ఈరోజు కమర్షియల్ సిలిండరు అసలు దొరకటం లేదు. చిన్న వాళ్ళు బడ్డీ కొట్టు పెట్టుకొని ఇడ్లీ షాపు, దోశ అంగడో పెట్టుకున్నటువంటి వాళ్ళకి ఈరోజు సిలిండర్ అయిపోతే గ్యాస్ దొరక్క ఆ షాపుని మూసేసుకున్న వాళ్ళు బతుకు తెరివే బజార్న పడుతున్నటువంటి పరిస్థితి. పెద్ద నగరాలు మొదలుకొని విజయవాడ లాంటి నగరాల దాకా ఈరోజు ఆ పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మన వ్యవసాయ రంగ దిగుమతులన్నీ చెన్నై పోర్టులో ఆగిపోయినాయి.
అరటి పండ్ల ఎగుమతులు ఆగిపోయినాయి, పౌల్ట్రీ ఎగుమతులు ఆగిపోయినాయి, కోడిగుడ్లు ఇవన్నీ కూడా ఆక్వా ఎగుమతులు ఆగిపోయినాయి. ఈ రకంగా మొత్తం వ్యవసాయ ఉత్పత్తులు, పౌల్ట్రీ ఉత్పత్తులు, ఆక్వా ఉత్పత్తులు ఆగిపోతే మన రేపు పొద్దున రైతుల పరిస్థితి ఏమిటంటున్నాం. ఎందుకంటే నావలకి అక్కడ షిప్పులకి అక్కడ భద్రత లేదు, కార్గో షిప్పులకి. ఇప్పుడు చెబుతా ఉన్నారు గ్యాస్ వస్తూ ఉంది మనకి, ఏం పర్లేదని. ఎంత గ్యాస్ వస్తున్నది? ఈరోజు మనకు అవసరమైన గ్యాస్లో సగం మాత్రమే ఈరోజు వస్తున్నది. ఒక 20 రోజులు అయితే మొత్తం అయిపోతుంది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో గోదావరి ఒడ్డునే మన గ్యాస్ తయారవుతుంది. ఇది మన గ్యాసు, కానీ ఇక్కడి నుంచి పైపు లైన్ వేసుకొని పోయి గుజరాత్ తీసుకుపోయి గుజరాత్ నుంచి దేశం ప్రపంచం అంతా అమ్ముకుంటున్నాడు అంబానీ. ఈరోజు అదే అంబానీకి ఈ యుద్ధంలో ఇరాన్కి వ్యతిరేకంగా అమెరికాను, ఇజ్రాయెల్ను బలపరుస్తున్నందుకు బహుమతిగా అంబానీకి అక్కడ $300 బిలియన్ రిఫైనరీకి అనుమతి వచ్చింది. ఇది ట్రంప్ ఇచ్చినటువంటి తిరుగు బహుమానం మనకి ఈ కార్పొరేట్ శక్తులకి అని చెప్పంటున్నాం. అందుకని యుద్ధం మూలంగా కార్పొరేట్లో లాభం జరుగుతుంది, సామాన్యులు లాభం లేదు. మనకి ఆయిల్ ధరలు పెరుగుతూ ఉంటే అంబానీకి ఆయిల్ మీద కోట్ల రూపాయల లాభాలు సంపాదించుకోవడానికి, ప్రపంచం అంతా వ్యాపారం విస్తరించుకోవడానికి ఈ రోజు యుద్ధాన్ని ఉపయోగించుకుంటా ఉన్నారు. అదాని మీద ఉన్న కేసుల్ని మెత్తబరిచి వాటిని జైల్లో వేయకుండా ఉండటం కోసం ఈరోజు మోడీ నోరెత్తడం లేదు. అందుకనే మొత్తం అంబానీ అదానీల ప్రయోజనాల కోసం ఈ భారతదేశ ప్రయోజనాలు, మన ప్రతిష్ఠ, మన ఆత్మగౌరవాన్ని, చివరికి మన సార్వభౌమత్వాన్ని కూడా ఈరోజు భారతదేశం సార్వభౌమాధికారాన్ని ట్రంప్ కాళ్ళ దగ్గర అమెరికాకు తాకట్టు పెట్టాడు మోడీ. ఇది మనందరూ కూడా సిగ్గుచేట విషయం. దేశభక్తి అని చెప్పుకునే అర్హత కూడా మోడీకి లేదు. 140 కోట్ల మంది యొక్క దేశభక్తిని ఈరోజు తాకట్టు పెట్టాడు మోడీ. ఇటువంటి వాడు దేశ ప్రధాని మంత్రి కుర్చీ మీద కూర్చోటానికి కూడా తగడు, అతను అనర్హుడు అని చెప్పి చెప్పాలి. 50 మంది మనం చెప్పాల్సిన అవసరం ఉంది. యుద్ధం మొదలైన తర్వాత ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇరుచుకుపడ్డారు సోషల్ మీడియాలో. ఈరోజు వాళ్ళ అడ్రస్ లేరు, ఎక్కడ కనపట్ల, లైవ్ కనపట్ల. వాళ్ళకే మింగుడు పట్టాలా మోడీ వైఖరి. ఏం సమర్థించుకోవాలో చేత కావట్లేదు బీజేపీ వాళ్ళకి సైతం. అందుకని ఇతర విషయాలు అన్ని తీసుకొచ్చి మతం, కులం అని చెప్పి దేశం మీద రుద్ది వీటన్నిటిని పక్కదారి పట్టేయడానికి ఈరోజు ఎన్నికలను ఉపయోగించుకుని అసర్రాన్ని ఇది అది ఇటువైపు మళ్లించి ఈ యుద్ధానికి అమెరికాకు లొంగిపోయిన తన చేతగాని తనాన్ని ఈరోజు దేశం ముందు చూపెట్టుకోకుండా దాచిపెట్టుకుంటున్నాడు. లొంగుబాటును కూడా విజయంగా చెప్పుకోవటం అనేది మోడీకి మాత్రమే చెల్లింది. ఇది గొప్ప విజయం. అంటే మనకి టారిఫ్లు మన మీద పెట్టి 18% టారిఫ్లు, అంటే 50 నుంచి 18% తగ్గించాట. గొప్పగా ఆయన పొంగిపోతా ఉన్నాడు. ప్రపంచం మొత్తం 15%, మనకు మాత్రం 18%. ఈ 18% టారిఫ్ కాదు, తిరుగు మళ్ళీ అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకుంటే మన వ్యవసాయ ఉత్పత్తుల మీద, లేదా మన ఇక్కడికి వచ్చేటువంటి ఇతర డైరీ ఉత్పత్తుల మీద పన్ను వేయకూడదట. 0. మనమేమో 0 పన్నుతో దిగుమతి చేసుకోవాలి, పన్నులు వేయకూడదు అమెరికా మీద. అమెరికా మాత్రం మన మీద 18% వేస్తాట. ఇదేమి న్యాయం? ఇది లొంగుబాటు అవునా కాదా? దేశాన్ని తాకట్టు పెట్టడం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇలాంటి వాడికి ప్రధానమంత్రి పదవిలో కూర్చునే అర్హత ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ప్రతి భారతీయుడు ఈ రోజు మోడీ యొక్క ఈ లొంగుబాటు వైఖరిని ముందుకొచ్చి నిరసించి ప్రతిఘటించి పోరాడాలని చెప్పి మేము వామపక్ష పార్టీల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అక్కడ మోడీ లొంగిపోతే ఆ మోడీకి మడుగులొత్తున్నటువంటి పార్టీలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. దురదృష్టవశాత్తు అధికార పక్షం, ప్రతిపక్షం దేశంలో ఏ రాష్ట్రం లేదు ఈ దుర్గతి. ఇద్దరూ మోడీకి లొంగిపోయి ఉన్నారు. నిన్న చూసాం, ఓం బిర్లాకి అవిశ్వాస తీర్మానం పెడితే ప్రతిపక్షాలంతా ఒక దారి అయితే వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం ఇంకొక దారి. సరే, అదేదో మన దేశ రాజకీయాలు అనుకుందాం, కానీ ఇదేం గొడవ? మన దేశానికి, మన దేశ భద్రత ప్రమాదం కల్పిస్తూ ఉంటే ఇరాన్ దాడిని నోరెత్తి ఖండించడానికి నోరు రాదా మీకు అని నేను తెలుగుదేశం నాయకుల్ని, వైఎస్ఆర్సీపీ నాయకులను అడుగుతా ఉన్నాను. ఇది న్యాయమా, అన్యాయమా? కనీసం అదేం చెప్పండి. చేత అయితే ఇది న్యాయం అని చెప్పని మీరు ప్రజల్లో చెప్పి బలపరచుకోండి. చేత కాకపోతే తప్పు అని చెప్పండి. ఏమి చెప్పకుండా మౌనంగా ఉంటే ఏమిటి అర్థం అని చెప్పి అడుగుతున్నాను. 5 కోట్ల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మీరు మీ వైఖరి చెప్పకపోతే ఇది లొంగుబాటే. ఇది మోడీకి, ట్రంప్కి లొంగుబాటు అని చెప్పదలుచుకున్నాను. అందుకని ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పాలి. ఇరాన్ మీద జరుగుతున్న దాడిని ఖండించాలి. లేకపోతే వాళ్ళు కూడా మన దేశానికి నష్టం చురుపు చేసిన వాళ్ళు అవుతారు. ఈ మోడీకి లొంగి ఆయన మడుగులతో ట్రంప్ చుట్టూ భజన చేయొద్దని చెప్పిన వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వామపక్ష పార్టీల శక్తి తక్కువే కావచ్చు. ఈ రోజు అమెరికా దురాఘాతాలను ఖండిస్తూ ధైర్యంగా వీధుల్లోకి వచ్చి పోరాడినటువంటి చరిత్ర వామపక్షాలకి, ఎర్ర జెండాకు మాత్రం ఉందని మేము గర్వంగా ప్రకటించదలుచుకున్నాం. అందుకని చిన్న శక్తి అయినా రేపు పెద్ద శక్తిగా అవుతుంది. ప్రజల యొక్క హృదయ స్పందనకు ప్రతినిధి వామపక్షాలు. ప్రజల తరఫున మేము ఈ శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు మన రాష్ట్రంలో, దేశంలో కోరుకున్నారు. ఈ యుద్ధం వల్ల మనకు నష్టం, ఈ ట్రంప్ ఒట్టి దొంగ, ఇట్లాంటి వాడికి మద్దతు ఇవ్వద్దు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటా ఉన్నారు. ఆ రకంగా మొత్తం భారతీయులకి, మన తెలుగు ప్రజలకి వాళ్ళ హృదయ స్పందనగానే, వాళ్ళ యొక్క కోరికగానే వామపక్షాలు వీధుల్లోకి వచ్చి ఈరోజు ఈ ప్రదర్శన చేస్తూ ఉన్నాయి. ఈ ప్రదర్శన విజయవాడతో ఆగదు. ప్రతి ఊర్లో, ప్రతి పట్టణంలో, ప్రతి చోట
మండలాల్లో అన్ని చోట్ల కూడా వామపక్షాలు కలిసికట్టుగా ఇతరులను కూడా ఎవరైతే యుద్ధాన్ని వ్యతిరేకిస్తారో వాళ్ళు తెలుగుదేశం వాళ్ళైనా పర్లేదు, వైసీపీ వాళ్ళైనా పర్వాలేదు, ఎవరైనా సరే యుద్ధానికి వ్యతిరేకంగా ముందుకు వస్తే అలాంటి వాళ్ళందరితో కూడా కలిసి మేము ఈ రకంగా యుద్ధ వ్యతిరేకమైన సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా శాంతి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం. ఊరూరా కూడా ఈ ప్రదర్శన జయప్రదం చేయాలని చెప్పని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.